పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ కలుషితమే. ముఖ్యంగా తాగునీటి విషయంలో మన నిర్లక్ష్యమే మన పాలిట శాపమవుతోంది. నల్లాల్లో వచ్చే నీళ్లే కాదు, పైసలిచ్చి కొనుక్కుని తాగే ఖరీదైన నీళ్లు కూడా నిఖార్సైనవి కావు. శుద్ధీకరణ పేరుతో మన వంటింట్లో ఉండే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లు కూడా మన కొంప ముంచుతున్నాయనే విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఆర్ఓ వాటరే మన ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని మీకు అర్థమవుతోందా? పేరుకే మంచినీరు, కానీ మనం తాగుతున్న మంచినీరు నిజంగా మంచినీరేనా? మంచినీళ్ళనుకుని స్లో పాయిజన్ తీసుకుంటున్నామా? మంచినీళ్ళ మీద నమ్మకం కోల్పోయి వాటిని నిజంగా మంచినీళ్లుగా మార్చుకోవడానికి వంటింట్లో ఆర్ఓ మిషన్లు బిగించుకోవడం ఇప్పుడు తప్పనిసరైపోయింది. పైగా ఆరోగ్యం మీద ఇవాళ రేపు చాలా సీరియస్నెస్ పెరిగిపోయింది కనుక నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఆర్ఓ మిషన్లు లేని ఇల్లే కనిపించట్లేదు. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లకే పరిమితమైన ఆర్ఓ వాటర్ ఫిల్టర్లు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇళ్లకు కూడా వ్యాపించాయి. రకరకాల బ్రాండ్లతో ఆర్ఓ వాటర్ ఫిల్టర్లు మార్కెట్లోకి వచ్చేసాయి. వేలకు వేలు పోసి కొనుక్కునే ఆర్ఓ ఫిల్టర్లు సేఫ్ కాదని తెలిస్తే, వీటి నుంచి నాణ్యమైన నీళ్లు వస్తాయి అన్న విషయం భ్రమే అని తేలితే? ఆర్ఓ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో శుద్ధి చేసిన నీళ్లు. ఇందులో వాడే వాటర్ ప్యూరిఫైర్లు నీటిలోని కలుషితాలని, లవణాలను, ఇతర హానికరమైన పదార్థాలను వేరు చేసి తొలగిస్తాయి. ఇందుకోసం సెమీ పర్మియబుల్ లేయర్ ని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం సురక్షితమైన, స్వచ్ఛమైన నీరును అందించాలి. కానీ నిజంగానే ఆర్ఓ మెషిన్లకు అంత సీనుందా? వాటిని గుడ్డిగా నమ్మేసి అదిచ్చే నీళ్లని గటగట తాగేస్తున్నామా? తాగే ప్రతిసారి మనం నీళ్ల గ్లాసు వైపు సందేహంగా చూడాల్సిందేనా? మనం తాగే ఆర్ఓ వాటర్ ఎంతవరకు సేఫ్? ఈ డౌట్ మీదే లోతైన పరిశీలన చేసింది TV9. ఆర్ఓ మెషిన్ల పనితనం ఎంత మాత్రమో తేల్చడం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. హైదరాబాద్ మహానగరంలోని నలుమూలల 12 ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఆర్ఓ మెషిన్ల నుంచి వాటర్ శాంపిల్ సేకరించింది. తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో పరీక్షలకు పంపించింది. ఆర్ఓ వాటర్ ప్లాంట్ లో వస్తున్నటువంటి ఫిల్టర్ వాటర్ ఎంతవరకు సేఫ్? ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఈ వాటర్లో TDS లెవెల్స్, PHC లెవెల్స్, కెమికల్ అనాలసిస్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఈ మొత్తం కూడా డీటెయిల్స్ రిపోర్టు మనం TV9 ద్వారా ఈ ఫుడ్ సేఫ్టీ, మనం ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు ఏకైక నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ దగ్గర ఉన్నాం. ఈ ల్యాబొరేటరీలో అధికారులకు, సైంటిస్టులకు ఈ వాటర్ని అప్పచెప్పి ఈ వాటర్లో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇది ప్రజలకు ఎంతవరకు సేఫ్ అన్న దానిపైన ఆ రిజల్ట్స్ మొత్తం కూడా మీ ముందు ఉంచబోతున్నాం. మనం తాగే నీటిలో TDS లెవెల్స్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ లీటర్కు 250 ppm ఉండాలి. అలాగే pH స్థాయి 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. ఇంతకంటే పెరిగితే నీళ్లు సురక్షితం కాదని అర్థం. ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ప్రమాణం. కానీ మనం తాగే ఆర్ఓ మెషిన్లు అటువంటి నాణ్యతా ప్రమాణాలతో కూడిన నీళ్లు ఇస్తున్నాయా? ఈ సందేహంతోనే TV9 ఇన్వెస్టిగేషన్ పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ వాటర్ మంచిదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ యూజింగ్ ఫర్ 7 years వీఆర్ హెల్దీ, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్. అందుకని నేనైతే హెల్దీ అని అనుకుంటున్నాను. బట్ మీరు రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ ఆర్ఓ వాటర్ మీద మీరు చేసిన రీసెర్చ్ తర్వాత ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి మాకు షేర్ చేస్తే మాకు బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రిజల్ట్స్ తొందరగా వచ్చాయి అని అంటే మా లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఏ వాటర్ బెస్ట్ అన్న దాని మీద మాకు తెలుస్తుంది. మా పిల్లలకి కూడా మేము సేఫ్ వాటర్ ఇచ్చిన హ్యాపీనెస్ ఉంటుంది మాకు. వారం రోజుల పాటు సేకరించి ఈ నెల 1వ తేదీన TV9 సబ్మిట్ చేసిన 12 ఆర్ఓ వాటర్ శాంపిల్స్ ని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లో నిపుణులు నిశితంగా పరీక్షించారు. ఫలితాలొచ్చేశాయి. కానీ ఒక్కటంటే ఒక్క శాంపిల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు లేవని స్పష్టమైంది. 150 వరకు ఉండాల్సిన TDS లెవెల్స్ ఏ ఒక్క దాంట్లో కూడా లీటర్కి 50 TPM కి మించి లేవని తేల్చింది ల్యాబ్ రిపోర్ట్. TDS లెవెల్స్ 75 కంటే తక్కువ ఉన్న నీళ్లు తాగకూడదని ఫుడ్ సేఫ్టీ విభాగం హెచ్చరిస్తోంది. వాటర్లో న్యాచురల్ మినరల్ కంటెంట్ అనేది లేకపోతే మనకి బోన్ వీక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇంపాక్ట్ ఉండకూడదు అనేసి ఈ మధ్య జస్ట్ 1 year బిఫోర్ FSSAI అనేది ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. లైక్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఎందులో అయినా కూడా మినిమం 75 mg/L అనేది మినరల్ కంటెంట్ ఉండాలి. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది ఉండాలన్నమాట.
సో అది కంపల్సరిగా మెయింటైన్ చేయాలని FBOస్కి కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాండ్ మాత్రమే గొప్ప, పనితీరు మాత్రం నేలబారు. 1 కాదు 2 కాదు 12 రకాల RO వాటర్ ఫిల్టర్ల రంగు ఇలా బయటపడింది. కనీస నాణ్యతా ప్రమాణాలు లేకుండా జరిగే వాటర్ ప్యూరిఫైయింగ్ తో ప్రయోజనం శూన్యమే. మంచినీళ్ల పేరుతో జరిగే మెగా మోసమే ఇది. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, RO వాటర్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా TDS లెవెల్స్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, కనీసం 50 నుంచి 150 వరకు ఉండాలని చెప్తున్నారు. కానీ బయట చూస్తే పరిస్థితులు దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. సో దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ప్రజలకు ఏది అవసరమో దాని ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి వాటర్ ఫిల్టర్ అయ్యే విధంగా ఇవి వ్యాపార లావాదేవీలు జరగాలి. అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి. లేకపోతే మాత్రం భవిష్యత్ తరాలకు తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్.